విదేశాల వాళ్ళని 10 మందిని పిలిచామంటే వాళ్ళకి కావాల్సిన విదేశీ మద్యం, విదేశీ తరహా డాన్సులు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు. అట్లా కాకుండా ఆర్గానిక్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చి వాళ్ళకిక్కడిది పరిచయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. పట్టాభిరామ్ మెచ్చుకోవాలి. తను ఇప్పుడు ఏదైతే ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండటం, ఈ సిఐఏ సదస్సుకు సంబంధించి కీలకమైన పనులు చేస్తున్నారు. అందులో ఒకటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమం కిందకి చూపెట్టబోతున్నారట. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీ కప్పుల్ని కూడా రాగి పిండితో తయారు చేస్తున్నట్టు ఇప్పటికే కొన్ని చోట్ల అవి జరుగుతున్నాయి. మట్టితో తయారు చేసిన బాటిళ్లలో తాగునీళ్ళు ఇస్తారట. అట్లాగే సదస్సు జరుగుతున్నప్పుడే తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను అక్కడే డీకంపోజ్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అలాగే ఫ్లెక్సీలకు బదులుగా ఎల్ఈడి స్క్రీన్లు, డిజిటల్ స్క్రీన్లు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్ పద్ధతిని అందుబాటులో ఉంచుతారట. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో సిఐఏ సదస్సుని జరగబోతున్న సందర్భంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కొత్త మోడల్ని చూపెడుతున్నారు. చెత్త సేకరణ, తరలింపు వంటి అంశాలను కూడా జీఎంసీ ప్రధాన అధికారులు బాధ్యతగా చేయబోతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.